ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అండి. యూజువల్‌గా ఎస్పెషల్లీ మొదటి 3 నెలలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, ఆ టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే ఫస్ట్ డాక్టర్‌ని కలిసి బేబీ అనేది ఎక్కడ ఫార్మ్ అయింది, మనకి గర్భాశయంలోనే ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో, ఏమన్నా గర్భాశయంతో పాటు ఏమన్నా రక్తం ఏమన్నా క్లాట్స్ అట్లా ఏమన్నా ఫార్మ్ అయినాయా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కొన్ని అట్లా ఉన్నప్పుడు కొన్ని ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్స్ గలిగినాము అంటే సో అబార్షన్ రిస్క్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ కామన్గా యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో చెప్పే ప్రాబ్లమ్స్ ఏం చెప్తారంటే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వామిటింగ్ కాజ్ చేసే ఫుడ్స్ అంటే ఎక్కువ గ్యాస్ట్రైటిస్ వచ్చే ఫుడ్స్, ఎక్కువ మసాలా కర్రీస్ కానీ అవన్నీ తినకుండా ఉండాలి. హోమ్ కుక్డ్ ఫుడ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ బెటర్ టు అవాయిడ్ అనమాట. ఇంట్లో చేసిన ఫుడ్, మసాలా తక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఇంకా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎస్పెషల్లీ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే కొంచెం కొంచెం మీల్స్ మోర్ ఫ్రీక్వెంట్గా, ఇప్పుడు మనం రెగ్యులర్గా 3 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తింటాం కదండి, దాన్ని డివైడెడ్ డోసెస్లో ఒక 5 to 6 టైమ్స్ అనేది తీసుకోవాలి. తీసుకున్నప్పుడు సో వామిటింగ్ సెన్సేషన్ కానీ అరుగుదల అనేది కూడా చాలా మటుకు బెటర్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అడిక్వేట్గా అంటే హైడ్రేషన్ అనేది చాలా మటుకు ఒక 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. ఆయిల్ ఐటమ్స్ అనేది తగ్గించాలన్నమాట, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ అంతా కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్ని కలిసి ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్ ఏమేమి పెడతారో దాని ప్రకారం టాబ్లెట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. మొదటి 3 నెలల్లో ఎక్కువగా బరువులు అనేది ఎత్తకుండా ఉండడం చాలా మటుకు మంచిదన్నమాట. అబార్షన్ రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాయ అనేది కింద పార్ట్స్లో ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్కోర్స్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో బెటర్ టు అవాయిడ్ అనమాట. స్మోకింగ్, ఆల్కహాలిజం అవన్నీ వల్ల కూడా మనకి ఎక్కువ గ్యాస్ట్రైటిస్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి స్మోకింగ్ కానీ ఎక్కువసార్లు కాఫీ టీలు తాగేది కూడా తగ్గిస్తే ఈ అబార్షన్ రిస్క్ కానీ, ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కానీ, లేదా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే వామిటింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా మటుకు తగ్గుతుంది. సో ఈ చిన్ని మెజర్స్ తీసుకుంటూ ప్రెగ్నెన్సీని మనము ఎంజాయ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ఫస్ట్ ట్రైమిస్టర్లో నార్మల్గా రెగ్యులర్గా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా నార్మల్ వాకింగ్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇంకేమి కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఉంటే. కొంతమందికి ప్రెగ్నెన్సీతో వచ్చే బీపీ షుగర్స్ ఉంటాయి, దానికి ముందే మనకి బీపీ షుగర్స్ అన్నీ కూడా వచ్చి ఉంటాయి అనమాట. సో దాని ప్రకారం దానికి తగ్గ మెడికేషన్ కూడా ప్రాపర్గా వాడాల్సి ఉంటుంది. మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెంటనే, పీరియడ్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని కుదిరితే ఆ కిట్ ఫోటో కూడా తీసుకొని డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించగలిగారంటే అది కొంతమందికి ఎలా అంటే స్లైట్ పాజిటివ్ ఉంటుంది, అంటే లైట్ పింక్ లైన్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వేరే టైప్ ఆఫ్ టెస్ట్ అవన్నీ కూడా చేయాల్సి పడుతుంది. ఒకవేళ డార్క్ లైన్ ఉంది అంటే మాత్రము బేసిక్ టెస్ట్ అనేది హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ, థైరాయిడ్ కానీ, బ్లడ్ గ్రూపింగ్ అంతా బాగుందా లేదా, ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, మీ వెయిట్ ఎంత, షుగర్ అంతా నార్మల్ లెవెల్స్లో ఉందా లేదా, స్కానింగ్లో బేబీ అనేది కరెక్ట్గా ఉండాల్సిన చోటే ఉందా అన్నట్లు ఈ మినిమం బేసిక్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఈ చిన్ని జాగ్రత్తలు తీసుకోగలిగారు అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎంజాయ్ చేయగలుగుతారు.